Hello guys, welcome back to my channel. So, hero's vlog. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్కి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. లైక్ మన ఫీమేల్ ప్రోడక్ట్స్ గురించి అడుగుతాను. సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మనం తెలుసుకుందాము. లాస్ట్లో నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాను. విన్ అయినోడికి ప్రజెంట్ మేము కెఫేలో ఉన్నాము. విన్ అయినోడు బిల్ కడతాడు అనమాట, అంతే. సో చూద్దాం ఎవరికి విన్నోడు కట్టాలంటే ఎవడు విన్ అవుతాడు. అంటే నువ్వు విన్ అవుతావు, నీకు అంత గ్యారంటీ ఉందా? సరే, ఓకే 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 గైస్, లెట్స్ స్టార్ట్ ఇట్. నేను ఫస్ట్ వీళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపిస్తాను అనమాట. సో వీళ్ళు చెప్పాలి ఆ పిక్చర్ అంటే లైక్ అది ఏంటిదో దాని నేమ్ చెప్పాలి, అండ్ ఆల్సో ఫర్ వాట్ పర్పస్ వీల్ యూజ్ ఇట్ అని కూడా చెప్పాలి. సో లెట్స్ స్టార్ట్. యా, అండ్ ఆ పిక్చర్ మీకు పైన ఇక్కడ పడుతుంది. సో అది మీరు చూడొచ్చు. ఎక్కడ అండ్ గైస్, మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడాలి, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ ఫన్. ఎవరికి చెప్తున్నా? నేను ఉన్నాను చూడు. చెప్పు. కొంచెం ఆగండి, అల్లరి చేయకండి. జెన్యున్గా నాకు ఆన్సర్ చెప్పాలి. వీడి దగ్గర నుంచి నువ్వు కాపీ కొట్టద్దు, వాడి దగ్గర నుంచి నువ్వు కాపీ కొట్టద్దు. నీకు ఏమనిపించిందో నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. ఎవడైతే గెలుస్తాడో వానికి మంచి గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఏం చేస్తున్నావు రా నాని? అరే లేట్ చేయకండి రా. ఫస్ట్ వన్ ఇక్కడ పెడుతున్నా, ఇదేంటిదో చెప్పండి. ఓకే, ఇది ఏమనుకుంటున్నావు చెప్పురా. ఐబ్రో స్ట్రైట్నర్ అని అనుకుంటున్నా. ఐబ్రో స్ట్రైట్నర్. సరే సరే, ఏమంటారు చెప్పు. స్ట్రైట్నర్ అనుకుంటున్నా. ఓకే, స్ట్రైట్నర్. ఓకే గైస్, అది ఐ లాషెస్. ఓకే గైస్, అది ఐ లాష్ స్ట్రైట్నర్ అట. ఓకే, ఐ లాష్ క్లాంప్. వావ్, ఐ లాష్ క్లాంప్ అట గైస్. ఐ లాష్ షేపర్. ఐ లాష్ షేపర్. ఓకే సరే, నేను ఆన్సర్ చెప్తా. ఐ లాష్ కర్లర్. అది అంటే ఇట్లా మనం మస్కరా పెట్టేటప్పుడు ఇట్లా కర్ల్ చేయడానికి. ఓకే, బ్యూటీ పార్లర్ లో పని చేయలేము. సరే, నెక్స్ట్ టైం. అబ్బో, ఆగరా. కర్లర్ ఉంటది, నువ్వు స్ట్రైట్నర్ చెప్పిన కంప్లీట్లీ ఆపోజిట్. నువ్వేం చెప్పినావు? షేపర్. సరే, కొంచెం క్లోజ్ ఉన్నది షేపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. మసాజ్ చేసుకుని బయటికి చెప్పక రా. ఓకేనా, అందరు డన్నా? ఏంటిది రాది? మసాజ్ కోంబ్ అనుకుంటున్నా. మసాజ్ కోంబ్ ఏం చేస్తారు దాంతో? ఏమేమో ఇట్లా పెట్టుకుని ఇట్లా అనుకుంటారు కదా. ఓకే, అంతేనా? అంతేనా? అది నువ్వేమనుకో. ఆటోమేటిక్ అదే మసాజ్ చేస్తా కదా, అట్లానే ఉన్నది. ఓకే, స్కాల్ప్ మసాజర్. స్కాల్ప్ మసాజర్. ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నారు మీరు ముగ్గురు. పర్లేదులే, గుడ్ గోయింగ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పిక్చర్. ట్రై అంటే నేను ఏం చెప్పాలి ఇప్పుడు? అదేమనుకుంటున్నావు చెప్పు. దగ్గర నుంచి చూసినా కూడా అంతే ఉంటుంది. నాకు తెలిసి దీన్నే అనుకుంటున్నా. దాని ఐ లాషెస్ అనుకుంటున్నా. ఏంటిది మరి? అదే చెప్పు. కలర్ వేసేది. ఐ లాషెస్ కలర్ వేసేది. ఓకే, ఐ లాషెస్ కి కలర్ వేసేదట గైస్. నేను హెయిర్ కలర్ మీకు చేసినప్పుడు అట్లా అనుకుంటున్నాను. హెయిర్ కి కలర్ వేసుకుంటాడట దాంతో. అదే ఐ లాషెస్ సంబంధించింది. వీడు ఐ లాషెస్ కి సంబంధించింది అంటున్నాడు అన్నమాట. ఐ లాష్ కోమ్ గైస్, అది ఐ లాష్ కోమ్. ఏంటైతే ఇవ్వట్లేదు దీనికి, ఎందుకంటే మరీ అంత క్లోజ్ కూడా లేరు. సో నెక్స్ట్ పిక్చర్, దిస్ వన్. ఇదైతే చెప్తా. అది ఏం రాయాలి కూడా ఇదేమనుకుంటున్నారా? ఈ మధ్యలో అయితే హెయిర్ క్లిప్. అది ఓకే, అదేమనుకుంటున్నావు? ఇదైతే నాకు తెలిసి హెయిర్ బ్యాండ్ అనుకుంటున్నా. హెయిర్ బ్యాండ్ అనుకుంటున్నాడట గైస్. మధ్య ఇవి రెండు ఇవి కూడా అవే. అదే పోనీ టైల్స్ కి పెట్టుకొని స్కన్ చేసా. నీ దగ్గరకు వస్తా. స్కన్ చేసానా? అదేమనుకుంటున్నావు? అంటే హెయిర్
టై హెయిర్ ఎక్కడ టై చేస్తావు? ఇక్కడ అంటే నార్మల్ గా ఇట్లనే పోనీటైల్ తెలుసా, హెయిర్ బ్యాండ్ లెక్క ఉన్నది. నేను చెప్పింది ఏంది మరి అదే. ఓకే గైస్, వీడు హెయిర్ బ్యాండ్ చెప్పాడు, వీడు కూడా హెయిర్ బ్యాండ్ చెప్పాడు. వీడు ఏం చెప్తాడు? ఫస్ట్ వేరే చెప్పినా కానీ వింటలేరు వాళ్ళు. హెయిర్ డెకరేటర్ కైండ్ ఆఫ్ హెయిర్ డెకరేట్ చేసేదట. ఓకే గైస్, కరెక్ట్ అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఇది ఓవర్ నైట్ కర్ల్స్ చేసుకునే టూల్ అది. మా సిస్టర్స్ అయితే ఒక్కటి యూజ్ చేయలేదు ఇంట్లో నుంచి, నాకేం మరి- తెలియదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏందో. వీళ్ళు కూడా యూజ్ చేయరు ఎగ్జాక్ట్. ఇప్పుడే చదువుకొని వచ్చారు, వీళ్ళకి కూడా తెలియదు. సో ఇది మనం హీట్లెస్ కర్ల్స్ కోసం అని యూజ్ చేస్తాం అనమాట. సో వీళ్ళందరూ రాంగ్ చెప్పారు. ఎన్నో సో నెక్స్ట్ పిక్చర్ చెప్పండి. ఎందుకు అవుతున్నారా అసలు? ఎవడేం ఒపీనియన్ అనుకుంటున్నారో అది రాసుకోండి. ఎందుకు అవుతున్నారు? అరే స్టార్ట్ చేయి మామ, స్టార్ట్ చేయి. రాయి, షుడ్ నాట్ కాపీ. రాయి. మన ఇండియాలో దొరుకుతాయి అవన్నీ. దొరుకుతాయి. నో ఐడియా, జీరో నో ఐడియా కాదు, చెప్పాలి. అట్లీస్ట్ అది చూడంగానే ఏం గుర్తుకొస్తుందనే చెప్పాలి. నో ఐడియా అంటూ ఏం ఉండదు. అరే చెప్పొచ్చురా. అరే మనది ఇది డెమోక్రటిక్ వరల్డ్ రా, మనం అనుకున్నది చెప్పచ్చు. లెసన్ కూడా అవుతుందా? What do you think? ఏం స్ట్రైక్ అయితే లేదురా. స్ట్రైక్ అయితే లేదు. అరే నువ్వు ఒకసారి ఆగు. ఏదైనా చూడంగానే నీకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా, ఇది చూడంగానే ఒక స్ట్రైక్ అయి ఉంటుంది. అదే చెప్పు. అది చెప్తే సెన్సార్ అవుతుంది. పర్లేదురా, నేను బీప్స్ పెట్టుకుంటా. చెప్పేదా? చెప్పురా. అరే చెప్పురా అరే బాబు. చెప్పురా. వైరల్ ఏమైపోలే, చెప్పురా. అమ్మాయి కూడా ఇంతసేపు తీసుకోదు వేస్తాడు. అసలు లాస్ట్ క్వశ్చన్ నేను చెప్తా, మెన్స్ట్రువల్ కప్ కావచ్చు. ఇంత పెద్ద అరే మోడల్ ఉంటుంది రా బాబు. ఏ మోడల్ ఓకే గైస్, ఈడంటున్నాడు. ఓకే గైస్, ఇది మెన్స్ట్రువల్ కప్ అట. ఇంకా కాన్ఫిడెన్స్ హోల్ చూస్తే షాంపూ పోసుకుంటారేమో, ఇట్లా తలకాయ ఇట్లా పెట్టుకుంటారేమో అని అనుకుంటా. ఓకే షాంపూ సరే, వీడైతే షాంపూ అందులో పోసుకొని. ఎందుకంటే ఇక్కడ ఫింగర్స్ పెట్టుకుంటున్నది కదా, మేబీ అందుకని. ఓకే, నువ్వు ఏమనుకుంటున్నావు? నో ఐడియా అన్నాడు. నో ఐడియా. డైరెక్ట్ మైనస్ అయింది నాకు. సరే నేను చెప్పాను ఏంటో. నెయిల్ పాలిష్ అందులో అంత ఫింగర్స్ పెట్టి ఇట్లా పెట్టుకోవడానికి. అందుకే చెప్పినా నేను. ఓకే, మీకైతే ఓకే కదా, దీనికి కూడా పాయింట్ రాలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్ తొందర మంచి ఆన్సర్ వస్తుంది. వస్తుంది. వాట్ యు థింక్? గ్లిజరిన్ అది. గ్లిజరిన్. నువ్వేమనుకుంటున్నావు? ట్రాన్స్పరెంట్ సోప్. ట్రాన్స్పరెంట్ సోప్ అట. ఓకే, నువ్వు? అరే నేను అదే చెప్దాం అనుకున్నా. వావ్, సూపర్ సూపర్. అట్లా ఎట్లుంటది? సో నువ్వు కాపీ చేస్తున్నావు, చెప్పు అది ఏంటిదో. అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అట గైస్. ఆన్సర్ ఏందో ఇది ఏంటి? సిలికాన్ మేకప్ అప్లికేటర్. సిలికాన్ ఇంప్లాంట్సా? ఇంప్లాంట్స్ కాదు, ఇంప్లాంట్స్ టైప్ అది, అంటే అట్లా లేదు. మేకప్ అప్లికేటర్ అది. మొహం. ఓకే, సిలికాన్ అంటే అప్లికేటర్. వీడు చెప్పింది వేరేది. ఓకే గైస్, వీళ్ళు ఇది కూడా చెప్పలేకపోయారు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. బేసిక్ ఉంది, హార్డే లేవు క్వశ్చన్. సరే, నెక్స్ట్ వచ్చేటి హార్డ్ ఉంటాయి గైస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెన్ని ఉన్నాయిరా బాబు? ఏంద్రా ఇవి? నువ్వు ఇవన్నీ వీళ్ళే యూజ్ చేయలేరా? వీళ్ళు మనకు అడుగుతున్నారు. నో, చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావు? అది నిజంగా చూడగానే ఏమనిపిస్తుందో అది చెప్పు. సోప్ లెక్క అనిపించింది. ఎన్ని సోపులు వాడతారు ఆడోళ్ళు? అరే ఎన్ని వాడతారంటే ఎన్ని మేకప్ వాడతారు? గ్రీన్ కలర్ లెక్క కూడా కొడతలేరా? ఇంత సాఫ్ట్ గా ఉన్నది. సాఫ్ట్. వీళ్ళు ఫోన్ లో చూసి సాఫ్ట్ ఉందా హార్డ్ ఉందా కూడా చెప్పేస్తున్నారు. ఇక్కడ షైనింగ్. సో టాలెంటెడ్ గైస్. షైనింగ్ షైన్ సరే, నువ్వు ఏమనుకుంటున్నా? ట్రిమ్మర్. ఓకే గైస్, మీరు ట్రిమ్మర్ అనుకుంటున్నారా? నెక్స్ట్ అదే ఇక దీంతో ట్రిమ్ చేసుకోండి గైస్ మీరు కూడా. ట్రిమ్మర్ అంటే జనరల్ గా ఉంటుంది, చూసినావా? కత్తిరినాక. ఓకే, వీళ్ళు బాగా అడ్వర్టైజ్మెంట్ లో చూసి చెడిపోయారు గైస్. చెడిపోడు ఎక్కడిది, మీరే కదా చూపించింది. మేము కాదు, కట్టినా కలిపి చూపించింది. సరే, వీళ్ళైతే వీట్ అదేదో అనుకుంటున్నారట. ఓకే, నెక్స్ట్. ఫేస్ సాఫ్ట్నర్ కావచ్చు. ఫేస్ సాఫ్ట్నర్. వావ్. అది మెడిమిక్ సోప్ వాడి అరిగిపోయింది.
క్రేజీ మేడమిక్ సోప్ వాడి వాడి అరిగిపోతే అట్లా ఉందట. రెగ్జోనా కూడా అట్లే ఉంటుంది కదా. సరే కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పిల్లు. గువాషా గువాషా స్టోన్. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఇట్లా సాగి సాగి ఉన్న ఫేస్ ని ఇట్లా లిఫ్ట్ అప్ చేస్తుంది అనమాట ఆ స్టోన్. గువాషా స్టోన్ అది. కాదు ఓకే ఓకే ఇవంతా కాదు, బోటాక్స్ తీసుకోండి అయిపోతుంది. ఇది చాలా అంటే బోటాక్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కదా బ్రో, అందుకే ఇట్లా. సో నెక్స్ట్ క్వశ్చన్, వీళ్ళు ఇది కూడా ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నేను చెప్తా. ఇది మెన్స్ట్రల్ కప్. చెప్పురా నేనే వావ్ వావ్ వావ్. యు ప్రిఫర్ పింక్? ఐ ప్రిఫర్ బ్లూ. అసలు మీరెందుకు ప్రిఫర్ చేస్తారా? కలర్ ఓకే నచ్చిన కలర్ అది. వీళ్ళు అసలు నేను చెప్పలేరు అనుకున్నా, బానే ఫాలో అవుతున్నారు మీరు కూడా. వి కేర్ అబౌట్ గర్ల్స్ కదా, అందుకే అట్లా. ఓకే ఓకే నువ్వారా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మీరు మీ అందరికి పాయింట్ వచ్చింది దీంట్లో. 100 మార్క్స్ రావాలి. నెక్స్ట్ అరే ఇది నేను చెప్తాను. ఇది మేకప్ పౌచ్. మేకప్ పౌచ్ పఫ్ అనుకుంటా. మేకప్ పఫ్ అనుకుంటా. ఏం చేస్తావు? ఏం చేస్తారు? మేకప్ వేసుకుంటారు. ఎట్లా దానిలో ముంచుకొని ఇట్ వేసుకొని ఓకే గైస్, దానిలో ముంచుకొని మేకప్ లో ఇట్లా గుద్దుకుంటారు. నెక్స్ట్ అదే మతలబ్ ఈవెంట్ టోన్ రానికి. ఏం ఈవెంట్? ఈవెన్ అదే ఏదైతే ఫౌండేషన్ పెడతారో అది మొత్తం దానికి ఏం రుద్దుకొని వేస్తావు? ఫౌండేషన్ ఐ గెస్. ఓకే ఫౌండేషన్ కాదు ఎగ్జాక్ట్లీ, ఫౌండేషన్ తర్వాత ఏదైతే పౌడర్. నువ్వు కరెక్ట్ నువ్వు ఓకే నువ్వు కరెక్ట్ గా అర్థం వాడింది. వీడు పౌడర్ అంటున్నాడు. చెప్పు. అశోక పౌడర్. డైరెక్ట్ ఫౌండేషన్ అంట. ఓకే గైస్, ఓకే వేసుకోవచ్చు, అది కూడా తప్పలేదు. వీడు ఫౌండేషన్ అన్నాడు, కరెక్ట్. ఏమన్నారా? మేకప్ పఫ్ అన్న. మేకప్ పఫ్ అట. ఓకే ఇది ఇయ్యచ్చు గైస్. యా బ్యూటీ బ్లెండర్. అందరూ క్లోజే ఉన్నారు కాబట్టి ఇచ్చేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సుతిల్ బాంబులా? ఏం బాంబులు? ఏం బాంబులు? సుతిల్ బాంబులా? కుక్క చెర్ల. వీడిని అడుగు ఫస్ట్, వీడిని అడుగు. ఓకే చెప్పని ఏదోటి. వీడు ఆల్రెడీ ఒకటి చెప్పిండు సుతిల్ బాంబు అట ఏందో. అది బనానాస్ కి థ్రెడ్స్ కట్టి. బనానాస్ కి థ్రెడ్స్? ఏం బనానా? బనానా. ఓ అరే అది ఎట్లుంది సార్ అంటుంటే విక్స్ ఇన్హేలర్ ఉంటుంది చూడు అట్లే. ఓకే ఓకే గైస్, బనానా కూడా వాడు అంటున్నాడు వీడు అంటున్నాడు బనానా ఉంటది కదా దానికి థ్రెడ్స్ కట్టారట. ఓకే నెక్స్ట్. ఈ నో దట్ ఇట్స్ ఓకే. యు నో దట్ ఇట్స్ నాట్ సేఫ్. ఇట్స్ నాట్ సేఫ్ అన్నావంటే ఖచ్చితంగా అది బాంబే కదా నువ్వు అన్నది ఆల్రెడీ. వీడైతే ఏదో సమ్ క్రాకర్ చెప్పిండు గైస్, అదేదో బాంబ్ అట. ఆ టైప్ లెక్కున్నది, అది బాంబు కాదు, అంత అవలగానే కాదు. కానీ వాడు ఎప్పుడు ఏమో మరి దేనికి వాడతారో ఎడబెడతారో దేనికి వాడతారో ఎడబెట్టుకుంటారో నాకు తెలియదట. క్యాట్ బాంబ్స్ ఫర్ గర్ల్స్ అని రాసి. క్యాట్ బాంబ్స్ ఫర్ గర్ల్స్ అట. నాకు అర్థం కావట్లే గైస్, మరి ఇదేం బాంబో నాకేం తెలియదు. చెప్పు ఇక. టాంపోన్. టాంపోన్. వీడికి ఎట్లా తెలుసు అంటే వీడు మెడికల్ స్టూడెంట్ కాబట్టి తెలుసు గైస్. బట్ ఆల్సో అది ఎందుకు సేఫ్ కాదు? ఎందుకు సేఫ్ కాదు అంటే అది ఎప్పుడైనా మిస్ అయిపోతుంది. ఆ థ్రెడ్ పోయింది అనుకో నువ్వు తీయలేవు బయటికి. సో షాక్ అవుతుంది. అరే బ్లీడింగ్ అయితే బ్లీడింగ్ ఆపనీకి పీరియడ్ అప్పుడు అదే ఇంత మెన్స్ట్రువల్ కప్ లెక్క అట్లా. సరే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. వీడైతే ఈ రౌండ్లో గెలిచిండు. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి ప్లీజ్, నాకు చెప్పకరా. వీడు మస్తు ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాడు గైస్. వీడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాడు. అరే రాసుకోండి రా. కాపీ నేను చెప్తాను, నేను అర్థం చేస్తా. ఏమనుకుంటున్నావు రా? హెయిర్ క్లిప్స్. ఓకే గైస్, అది హెయిర్ క్లిప్స్ కరెక్ట్. నో ఐడియా. ఇట్లా ఈ కలర్లో అయితే ఉండవు. ఏంటి చెప్పు. హెయిర్ క్లిప్ అన్నాడు కదా. లేదు లేదు వాడు చెప్పాడు స్ట్రెస్ బాల్ అని చెప్పాడు. స్ట్రెస్ బాల్ అట. పైన ఈ ఫోటో చూసినప్పుడే నాకు
అరే అవులే ఎక్కడో చూసినట్టు కాదు. నేను వాట్ ఇట్ ఈస్ అది నిపుల్ కవర్, అది నిపుల్ కవర్. అది నిపుల్ స్టిక్ ఆన్స్ గైస్. ఓకే అండ్ వీడు స్ట్రెస్ బాల్ అన్నాడు గైస్, వీడు స్ట్రెస్ బాల్ అన్నాడు చూడండి. వీడు ఫేస్ ని జూమ్ చేస్తాను గైస్ చూడండి. ఓకే అన్నో నెక్స్ట్ క్వశ్చన్. నేను చెప్తా ఇది కూడా ఎందుకు ఇట్లాంటి బాగా తెలుస్తాను. వాడికి ముందే తెలుసు, వాడు ఇలాంటివి ఫస్ట్. సిగ్గుపడకండి, చచ్చిపోవాలని చెప్పరా ఏంటిదా టేప్ ఎక్కడ పెట్టుకుంటారు గెస్ చేయి కనీసం. అంటే వాడు టేప్ అన్నాడు కదా, సో ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ ఏంటిదా టేప్ అని ఎడబెట్టుకుంటారు. టేప్ అట గైస్, కానీ ఎక్కడ పెట్టుకుంటారో తెలియదట. నువ్వు చెప్పు. డైనా ప్లాస్ట్ అది బోన్ డ్రెస్సింగ్ లో చేస్తాం. వీడు మరి నువ్వు మెడికల్ స్టూడెంట్ అని తెలుసు కానీ మరీ ఇంతగానో చెప్తావు అనుకోవాలి. అది డైనా ప్లాస్టే, అది డైనా ప్లాస్టే. ఫోటో రాంగ్ ఇచ్చినట్టున్నది. సరే డైనా ప్లాస్ట్ అది. టమ్మీ టక్కరా ఏంది మరి, అందుకే టమ్మీ టక్కరా మొత్తం మరి ఏందో నాకు అర్థమైతలేదు. అది అంటే అతుక్కుంటది అంతే, అతుక్కుంటదట గైస్ అంతే. వాడికి కూడా ప్రాపర్ గా తెలియదట కానీ అతుక్కుంటదని అంటున్నాడు. ఓకే ఓకే వీడు చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు గైస్ చెప్దామని చెప్పేసి ఆన్సర్. నేనేం ఎగ్జైటెడ్ లేనా, అది బూప్ టేప్. అది బూప్ టేప్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నీకు అసలే చాలా మంది ఇక్కడ రిక్వెస్ట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు. ఈ వీడియో తర్వాత నువ్వు అట్లా చెప్పాలి, హర్ట్ అవుతారు గర్ల్స్ అసలు. ఓకే ఇదేమనుకుంటున్నారో చెప్పండి. అండర్ ఆర్మ్ సంబంధించింది. అవునా, ఓకే అండర్ ఆర్మ్ సంబంధించిందంట గైస్. ఓకే అండర్ ఆర్మ్ సంబంధించా ఇది మధ్యలో ఇట్లా బ్రేక్ ఉన్నది, మధ్యలో బ్రేక్ ఉందట. కానీ ఎన్నిసార్లు అదే ప్యాడ్ ప్యాడ్ అంట. నేను అండర్ ఆర్మ్స్ అండర్ ఆర్మ్ అని అన్నా. ఇది స్వెట్ ప్యాడ్ అండర్ ఆర్మ్స్ కింద పెట్టుకుంటాము. సో వీడు కొంచెం కరెక్ట్ చెప్పాడు. కొంచెం మొత్తం చెప్పింది ఓకే అదే అండర్ ఆర్మ్స్ కి సంబంధించింది అని చెప్పాడు. ఓకే నేను వీడు చెప్తాడేమో అనుకుంటే నాకు ఇక్కడ నుంచి వస్తున్నాయి ఆన్సర్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. వ్యాక్స్ సంబంధించిన ఏం చేస్తారు? ఈ హెయిర్ రిమూవల్ అంతా వ్యాక్స్ సంబంధించిన. ఓకే ఓకే గైస్ నేను ఇది చూపిస్తున్నాను వీళ్ళకి ప్రజెంట్. ఇది ఏంటిది? దీంతో హెయిర్ రిమూవ్ చేస్తారట గైస్. నాకు తెలియదు ఎక్కడ రిమూవ్ చేస్తారో హెయిర్ దీంతో. ఏంటిది ఇంత స్టిక్కీ లేదు. ఏమనుకుంటున్నాను? డ్రెస్ లూజ్ ఉన్నప్పుడు టైట్ గా పెట్టుకోవడానికి. డ్రెస్ లూజ్ ఉంటే టైట్ చేయడానికి అట గైస్. ఇప్పటి నుంచి మీరు సూదులు దారాలు వాడకండి. డ్రెస్ లూజ్ ఉంటే దీంతో టైట్ చేసుకోండి అట. ఇట్లా బయట ఏదైనా అవుట్ పౌచింగ్ అయింది అనుకో, అంటే బయటకు వస్తుంది అనుకో లూజ్ గా, అప్పుడు పెట్టుకుంటారు. డ్రెస్ లూజ్ గా ఉన్నప్పుడు ఇది పెట్టుకోండి అట గైస్. అంతే చెప్పారు కదా ఇంకేదా. వీడైతే మాత్రం హెయిర్ ని వ్యాక్స్ చేసేది అన్నాడు గైస్. వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ ఉన్నారు. యాక్చువల్లీ ఇది స్టిక్ ఆన్ లైక్ నార్మల్గా మనకి డ్రెస్ ఇక్కడ లూజ్ ఉంటే స్టిక్ చేసుకోవడానికి అంతే. ఇంకో ఓకే పర్వాలేదు. ఓకే గైస్ ఇది ఏంటిదో చెప్పండి. నేను చెప్తాను. ఇక్కడ పెట్టి చూపి. సరే వాడికి ఇక్కడ పెట్టి. గైస్ నేను ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను, ఇది ఏంటిదో వాళ్ళు గెస్ చేయాలన్నమాట. నువ్వు పెట్టుకొని అదేంటో చెప్పు. బూబ్ షేప్ కనిపించడానికి పెట్టుకుంటాట గైస్. స్లీపింగ్ ఐ మాస్క్. స్లీపింగ్
ఏ రకంగా ఇది పెట్టుకొని చూపివా ప్లీజ్. ఓకే గైస్, ఇది ఐ మాస్క్ అట. చూద్దాం వీడేమన్నా. అరే అదే రా వచ్చాం టైట్. ఇది ఫ్రంట్ బ్యాక్ చూసి చెప్పు కరెక్ట్ గా. ఇది ఫ్రంట్. అందుకే అడుగుతున్నా, నేను నీకు మంచి హింట్ ఇచ్చిన. డ్రెస్ నేను నీకు మంచి హింట్ ఇచ్చిన, అందరికి వెళ్ళలేదు. ఇది ఫ్రంట్ బ్యాక్ చూసి చెప్పు. వీళ్ళ వీళ్ళ ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు, ఇది ఇక్కడ పెడతారు. నాకు తెలిసి అయితే మరి బ్యాగ్ ఇది గమ్. ఇది సరే ఫ్రంట్ బ్యాక్ చేసినప్పుడు జనరల్ గా డ్రెస్ ఇక్కడ వరకే ఉంటది కదా, స్టాప్ ప్లేస్ కాకుండా స్టిక్ ఆన్ చేస్తారు దీనికి. ఓ స్టిక్కర్ వి. ఓకే. అండ్ ఇది సైజ్ అడ్జస్ట్మెంట్. అంతేనా? థ్రెడ్స్ అండ్ సైజ్ అడ్జస్ట్మెంట్. ఓకే, హీస్ రైట్ గైస్. నెక్స్ట్ ఐటమ్ చెప్పు. ఇది అది ఏ వ్యాక్స్? మ్యాక్స్ అంటే హెయిర్ రిమూవర్. ఓకే, అంతేనా? సేమ్ అంతే. ఓకే గైస్, వీళ్ళకి పాయింట్ ఇవ్వచ్చు, కరెక్ట్ చెప్పారు. డన్. ఇంకో ఓపెన్ చేయొచ్చా? సో గైస్, నేను చూపించే ప్రోడక్ట్ ఇది. చూపి మెసేజ్ పంపిస్తాం. ఇది చెప్పు, ఇది ఏంటిదో. ఓపెన్ చేయాలా లేదా? యా యూ కెన్. ఓపెన్ చేసేదేమో కానీ బ్యాడ్లో అనిపిస్తున్నాయి కదా. నిన్ను పెట్టుకోమన్నాడు, ఓపెన్ చేసి చూడమన్నాడు. ఏడ పెట్టుకుంటారో తెలియదు, అందుకే అడుగుతున్నాం. మినీ ప్యాడ్ అనుకున్నాం. మినీ ప్యాడ్ అనుకున్నాం. మినీ ప్యాడ్ ఎందుకు? ఇప్పుడు దొరికింది నాకు అది. ముక్కుకు పెట్టుకునేదా అది? మినీ ప్యాడ్ అని నేను అనుకుంటున్నాను. మినీ ప్యాడ్ మినీ ఎందుకు మావా? దేనికి? లైక్ దీన్ని యూస్ ఎట్లుందంటే అండర్వేర్ కి స్టిక్ చేస్తారేమో అని నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోను. ఇది ఏమనుకోడు గైస్, వచ్చి కూర్చుంటాడు అంతే. అందరూ ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మినీ ప్యాడ్ అని నేను అనుకుంటున్నాను. సంథింగ్ రిలేటెడ్ ప్యాడ్ అని నేను అనుకుంటున్నాను. సరేలే, కొంచెం దగ్గరనే చెప్పిళ్ళు, పర్లేదు. యా, మినీ ప్యాడే. అదే వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు అది పెట్టుకుంటారు. మెడికల్ స్టూడెంట్ ఏమైంది? కాంప్లికేటెడ్ యూజ్ చేయరు. స్మెల్ అదేంటి? ఏమనుకుంటున్నావు చెప్పు. స్ప్రే చేసుకో ఒంటికి. పర్లేదు, చేసుకో. ఇంత నవ్వుతుంది అంటే గలీజ్ ఏదో ఉంది. సరే, అదేమనుకుంటున్నావు కూడా తెలియదు. కానీ పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ అయితే వస్తుంది గైస్. ఇది రెగ్యులర్ గా వేరే లెక్కనే అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంది లేడీస్ దగ్గర అయితే. సరే చెప్పు, వాడరా? ఏంటిది? అంటే తెలియదు. హెయిర్ రిమూవరా? హెయిర్ రిమూవరా? హెయిర్ రిమూవల్ అట. చెప్పు నువ్వు. చెప్పినా కదా నెయిల్ పాలిష్ లేదు. నెయిల్ పాలిష్ రిమూవర్. నువ్వు చెప్పు. హెయిర్ రిమూవర్. హెయిర్ రిమూవల్. నెయిల్ పాలిష్ కి అయితే కాటన్. పబ్లిక్ వాష్రూమ్స్ లో వెళ్ళేటప్పుడు నాకెందుకు కొట్టించారు? వీడు చేతి మీద కొట్టుకొని చూసిండు గైస్. అమ్మాయిలు పోరే పోరు ఆపుకుంటారు లాస్ట్. ఒక్కటే ఎక్కువ చెప్పిండు. తర్వాత ఒక్కటి ఎక్కువ చెప్పండి, 4 ఎక్కువ చెప్పండి. ఓకే, విన్నర్ ఇగో ఈ మనిషి, ఈ మహాన్ భావుడు. వీని పోస్టర్ వేస్తాను, అందరు వచ్చి వీనికి దండేసి వెళ్ళిపోండి. చచ్చిపోయినాయి. సో ఈ విన్నర్ కి ఏంటిదంటే విన్ అయిన వాళ్ళు బిల్ కొట్టాలని చెప్పేసి చెప్పినాం కదా. కెఫేలో ఉన్నాం మేము. ఏంటంటే ఇప్పుడు మేము అందరం చాయ్ తీసుకెళ్తాను, అక్కడ కడతా బిల్లు. ఓకే, మాకు ఎక్కడైనా పర్లేదు గైస్, బిల్ కడితే సరిపోతుంది. సో వీడు విన్ అయింది కాబట్టి వీడే బిల్ కడుతున్నాడు. అందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వ్లాగ్ ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు రుద్దిని చాలు, ఫస్ట్ నువ్వు చెప్పు. మీరు సరే నువ్వు చెప్పు. నా ఫ్రెండ్స్ కంటే అక్కడ ఉంటారు నా సబ్స్క్రైబర్స్ కి. సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.